దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి అందరూ బాగున్నారా? దేవుని యొక్క చూడండి కృపను బట్టి దేవుడు కనుగొప్పారా చూడండి. మనిషికి దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తాడండి. ఒక ఆయన ప్రభు వద్దకు వెళ్ళి ప్రభుతో అడిగాడు, ప్రభా మరి నన్ను ఈ లోకం నుండి తీసుకెళ్ళేటప్పుడు నాకు చెప్పు తీసుకెళ్ళయ్యా అని చెప్పాడంట. సరే దేవుడు అన్నాడు, ఒకసారి కాదు నీకు 5 సార్లు చెప్తా, నేను 5 సార్లు చెప్పిన దాన్ని నేను తీసుకెళ్తా అని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. కనుక చూడండి, కొన్ని రోజులు పోయిన తర్వాత, కొన్నాళ్ళు గడిచిన తర్వాత చూడండి దేవంతకి వెళ్ళిపోయాడు అతను. దేవంతకి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతా, ప్రభా ఒకసారైనా చెప్పమన్నా నేను, కానీ 5 సార్లు చెప్తాను ప్రభా నాకు, మరి ఒక్కసారి చెప్పుకొని తీసుకొచ్చేసేవయ్యా అని ప్రభుని మళ్ళా అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నీకు నేను 5 సార్లు చెప్పాను నేను, కానీ నువ్వు గ్రహించుకోలేదు అన్నాడు. లేదు ప్రభా ఎప్పుడు చెప్పావయ్యా నాకు అన్నాడు. లేదు నీకు 5 సార్లు చెప్పాను నేను, నీకు నీ తల ఎంటుకలు మెరిసిపోతున్నాయి, నల్లగొండ ఎంటుకలు తెల్లగా అవుతున్నాయి, మరి అప్పుడన్నా గ్రహించుకున్నావా అని అడిగాడు. రెండవదిగా నీ కంటి చూపు తగ్గిపోతుంది. రెండోసారి చెప్పా, కంటి చూపు తగ్గిపోతుంది నీకు, అప్పుడన్నా గ్రహించుకున్నావా? తర్వాత నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, అప్పుడన్నా గ్రహించుకున్నావా? నాలుగవదిగా నీ శరీరం ముడతపడిపోతుంది, అప్పుడన్నా గ్రహించుకున్నావా? కనుక నువ్వు కూర్చుంటే పేగలేకపోతున్నా, అడువంగిపోయింది, అప్పుడన్నా గ్రహించుకున్నావా? నీకు నేను 5 సార్లు చెప్పానయ్యా అని దేవుడు అతనితో చెప్పాడంటండి. కనుక చూడపిరా దేవుడు చూడండి, లోకంలో పిర మనకు ఎన్నో హెచ్చరికలు, 5 హెచ్చరికలు చూడ దేవుడు మనకు చేస్తున్నాడు. అయినా సరే పిర మనం గ్రహించుకోలేకున్నాం. అందుకే చూడపిరా ప్రభు అంటున్నాడు ఒక మాట, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం ఒకసారి మనం చూస్తే చూడపారా, ఆయన పట్టణంలోకి సమీపించి దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనా సమాధానమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడ వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను చూడిపోయారా. దేవుడు చూడిపోయారా ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. కనుక చూడిపోయారా దేవుడు ఆ పట్టణం సమీపించినప్పుడు
కనుక పేర దాని విషయమైన ఏడుతున్నాడు పేర. కనుక దాని విషయమై దుఃఖపడుతున్నాడు. కనుక పేర దుఃఖపడి ఈ విధంగా అంటున్నాడు, నీవు ఈ దినమందైనా నీవు సమాధాన సంగతి తెలుసుకుంటే ఏంటి చెప్పండి నీకు. కనుక పేర కనుక నీకు మేలండి. కనుక పేర నువ్వు కనుక ఈ దినమందైనా ఈ రోజైనా సరే కనుక సమాధానమైన సంగతులు కొన్ని ఉన్నాయండి. కనుక వాటిని తెలుసుకుంటే నీకు ఎంతో మేలు. అయితే అప్పుడు నీ కళ్ళకి ఎట్లా చెప్పండి, నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. కనుక పేర మనుషుల యొక్క కళ్ళకు పేర కనుక దేవుని యొక్క క్రియలు చూడ పేర మరుగు చేయబడి ఉన్నవి. కనుక నీ జీవితంలో ఏం జరగబోతుందో, కనుక పేర ఎలాంటి విపత్తు నీ మీదకి రాబోతుందో, ఎలాంటి కష్టం నీ మీదకి రాబోతుందో చూడపేరా, అవి చూడని కంటికి మరుగు చేయబడి ఉన్నవి. ఏమంటారు చెప్పండి? ఎటు జరిగిద్దని అనుకోలేదమ్మా మేము. ఏమంటారు చెప్పండి? ఎటు జరిగిద్దని ఎప్పుడు అనుకోలేమేమో, కనుక ఎటు జరిగిద్దని ఎప్పుడు అనుకోలేమేమో, ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు ఊహించలేదని పేరా. కనుక కనుక ఎలాంటి చూడ పేర మాడెత్తుతారని. ఎందుకని చెప్పండి? కనులకు పేర మరుగు చేయబడి ఉన్నవి. అందుకే ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకున్నావు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు పేర ఆ మాటకు నువ్వు కనుక సొందింపలేదు, ఆ మాట చూడ గ్రహింపలేదు, ఆ మాట చూడ ఆలోచనలో తీసుకోలేదు, దాని కొరకు చూడడం ఆలోచించలేదు. దర్శనమేగా అనే చూడ పేర దేవుడు చెప్పిన మాట పేర మనం పరిగణలోకి తీసుకోవాలండి. కనుక పేర ఒకసారి ఏం జరిగిందంటే, నేను అన్నం తినకుండా పడుకున్నాను. అంటే కావాలని ఇందులో పానేవాడు అన్నం తినపోతే ఆమెందులే అని అన్నం తినకుండా పడుకున్నానండి. కనుక చూడపా రేతులు చూడ 12 గంటల టైంలో చూడ ప్రభుత్వం అన్నాడు, నువ్వు లేచి అన్నం తినమన్నాడు. కనుక చూడపారా అప్పుడు నేను లేచి అమ్మగారు ఇలా కొట్టాను, అమ్మాయి దేవుడు అంటే మరి అన్నం తినమంటున్నాడు, నాకు ఇప్పుడు అన్నం పెట్టమ్మా అని చెప్పి నేను సంతకాడ 10 సార్లు చెప్పి తినమని. తిన్నావా 10 సార్లు చెప్తే కనుక నేను వద్దని అనుకుంటున్నాను ఇప్పుడు అన్నం, కానీ దేవుడు అంటూ లేచి అన్నం తినమన్నాడు కనుక అన్నం పెట్టామని చెప్పి నేను అన్నం 12 గంటలకు అన్నం తిన్నానండి. కనుక దేవుడు ఎందుకు చెప్పాడు నాకు తెలియదు, కనుక దేవుడు చెప్పాడు కనుక నేను ఆలోచన చేయలేదండి. వెంటనే పేర అన్నం పెట్టవా అన్నం తిన్నాను. నాకు ఆకలేస్తుంది, అయినా చందకాడ తినలేదు కాబట్టి ఆకలేస్తుంది, అయినా అన్నం తిన్నాను. అన్నం తిన్న తర్వాత పడుకున్న తర్వాత 3 గంటలకు ఫోన్ వచ్చింది, అయ్యా నువ్వు అర్జెంటుగా రావాలి. కనుక మా నాన్నగారు చనిపోయాడని కొన్నిళ్ళ గారు ఫోన్ చేశాడు. కనుక పేర చూడండి ఆ టైంలో చూడండి పేర 3 గంటల టైంలో బయలుదేరి వెళ్తే సాయంకాలం 6ంటికి తిన్నామండి అన్నం. ఇప్పుడు తిన్నా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 6ంటికి పెట్టారు అన్నం. కనుక పేరు అప్పుడు నాకు అర్థమైంది ఏమని, దేవుడు లేచి అన్నం ఎందుకు తినమన్నాడు. అప్పుడు దాన్ని నాకు అర్థం కాల. కనుక పేర దేవుడు పేర ఎందుకు తినమన్నాడో చూడపేరా అప్పుడు నాకు చూడపేరా అర్థమైంది. అందుకే చూడపేరా దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు రేపు జరిగే విషయం ప్రభువు తెలుసు, రేపు ఎన్ని గంటల ఆహారం పెడతారో దేవుడు తెలుసు. కనుక అందుకే చూడపేరా ఈ రాత్రి అన్నం లేక రేపు ఉదయం కాలం అన్నం లేకపోతే సాయంత్రం అడిపారా మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు మన పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది? కనుక పేర నీరసమైపోతాం పేర మనం.
మనమే సత్తగా తయారవుతాం. ఆ చచ్చిపోయిన మడితే బయట కూడా ఒప్పుకుండదాక. కనుక ప్రభువుకు తెలుసు కాబట్టి కనుక దేవుడు చెప్పిన మాట నేను ఆలోచించుకోకుండా కనుక వెంటనే లేచి నేను దేవుని మాట నెరవేర్చాను. అందుకే చెప్తున్నమాట, ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి కనుక నీకేమీ అర్థం కాదు. కనుక రేపు జరిగే విషయం నీకు అర్థం కాదు. చూడపారా, అందుకే చెప్పాడు, ప్రభువు నేను దర్శించడు కావు, నువ్వు ఎరగకున్నావు, నీకు అర్థం కావట్లా. దేవుడు దర్శనం అంటే చాలామందికి అర్థం కాదు. కనుక ప్రభు ఒక్క మాట చెప్తే అర్థం కాదు. కనుక చూడపారా, చాలామందికి అర్థం కాదండి. చాలామందికి అర్థం కాదు. కనుక పేరా దేవుడు అన్నాడు ఒకరి గురించి, నేను వాళ్ళకి ఎన్నో డబ్బులు ఇచ్చాను, కానీ వాళ్ళు నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఎన్నో డబ్బులు ఇచ్చాను నేను, కనుక పేర ఎన్నో వేలు ఇచ్చాను వాళ్ళకి నేను, అయినప్పుడు కూడా వారు నా డబ్బులు ఇవ్వట్లేదు. కనుక నా డబ్బులు నాకు ఇస్తే వాళ్ళు నేను ఎంతో దీవిస్తానన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎంతో వారిని దీవిస్తానన్నాడు దేవుడి పేర. మంచి మంచి వాగ్దానం పేర అది. దేవుడు ఎంతో పరిపూర్ణ వాగ్దానం చేశాడు అండి. 2-3 సార్లు చెప్పాం, ఇంకా వదిలేసాం. పదా చెప్తావా? చెప్పండి. అయా దేవుని వశలో నమ్మకం ఉండండి, పరిపూర్ణంగా ఉండండి, కనుక దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తానంటున్నాడు. కనుక పేర 2-3 సార్లు చూడ ఎత్తగా చేసాం పేర. మరి ఎంతవరకు గ్రహించుకున్నారు వాళ్ళు, ఎంతవరకు గ్రహించుకోలేదో ఇక వాళ్ళకే వదిలేసాం అది. కనుక పేర దేవుడు మాట ఎంతో పరిపూర్ణమైన మాట. దేవుడు మంచి వాగ్దానం చేశాడు ఆ కుటుంబం పట్ల. కనుక పేర దాన్ని పట్టుకుని పేర ముందుకెళ్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? దేవుని వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. కనుక నా మాట కాదు, దేవుని మాట అది. కనుక ఎలా ఉంటుంది మన కంటికి? అది మరుగు చేయబడుతుంది. దేవుని మాట మరుగు చేయబడుతుంది. దేవుడు చెప్పిన మాట పేర మరుగు చేయబడుతుంది. కనుక అదే చెప్పాడు, ప్రభువు నిన్ను దర్శించుకోవాలని వెరక్కున్నావు కనుక నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. కనుక నీవు మరుగు చేయబడి ఉంటే కనుక శత్రువుని చుట్టూ గట్టు కడతాడు. కనుక పేర నిన్ను ముట్టడ వేస్తాడు. కనుక నేను ఎటు కదలికోకుండా కనుక పేర ముందు నువ్వు ఎరకోయి పెడతాడు. నుంచుంటే తన్ను, కూర్చుంటే గుద్దువాడ పెడతాడు అక్కడ నిన్ను. కనుక పేర దేవుడు మాట పేర మనం ఆలకించాలని, దేవుడు చెప్పింది మనం చేయాలి. కనుక పేర దేవుని యొక్క మాట పేర చప్పుడు మనం జరిగించినప్పుడు దేవుడు మనల పట్ల సంతోషపడతాడు. అందుకే చూడండి పేర, ఇక దేవుడు కథలు లేడంటండి. ఇక దేవుడి పేర కథలు లేడు. ఎందుకంటే పేర కనుక చుట్టూ కూడా చూడ సాతానే చెప్పండి, సాతాను చోట చుట్టూ గట్టి కాడుతాయి. కనుక పేర చూడండి అన్ని పక్క అరికట్టేస్తుంది, ఎటు కదలకోకుండా చేసేస్తుంది. చేసే చెప్పండి, చేసేసాక ఏమంటుందంటే ఇక నువ్వు బతకూడదు, చచ్చిపోండిదాకా, ఇక నువ్వు బతకూడదాకా, ఇక నువ్వు పెద్ద నీచుడివి, పెద్ద దుర్మార్గుడివి, పెద్ద దుష్టురాలవి నువ్వు. కనుక ఇక నువ్వు బతకూడదు, చచ్చిపో, ఇదిగో ఉడతాడు, ఇదిగో ఉరేసుకో, ఇదిగో ప్యాను, కనుక ఉరేసుకో. గోట్లో దూకుతావా లేదా చోతలు పడి చచ్చిపోతావా? ఏ చచ్చిపో అంటది సాతానేక. సాతాను చేసే పని అంటే చెప్పండి పేరు అదే. ఇక చుట్టూ కూడా గట్టి ముట్టడి వేసి అన్ని పక్కల అరికట్టేసాక నిన్ను ఇక తీసుకొచ్చి ఉడతాడు, చేతికి ఎత్తది. ఇక ఉరేసుకు చావేక, బతకవేక, ఎందుకు పోతావు నువ్వు బతుకు, శాండాలు బతికేందుకు చావు అంటది. సాతాను చేసే పని అదే చూడండి పేర. అందుకని చూడండి,
ప్రభు మనకు వెచ్చగా చేస్తాడు. దేవుడి పేర కొన్నిసార్లు చెప్తాడు. దేవుడు ఒక్క మారు పలుకు, 2 మారు పలుకును. కనుక మనం ప్రేమించాడు కనుక చూడపారా, దేవుడు చూడండి చెప్తూ ఉంటాడు, అయ్యా ఇది చేసుకోండి, ఇది చేసుకో, ఇలా ఇలా నడుచుకో, ఈ పాపం మానుకో, ఈ దుష్టత్వం మానుకో, ఈ దుర్నీతి మానుకో, కనుక ప్రార్థన చేసుకో అని దేవుడు కనుక కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు మనకి. ఏం చేస్తాం వాటిని? కనుక పేర మనం అసలు మనిషిడు పేర చూడండి, అసలు మనిషిడికి ఎంత ధేమో, మనిషికి ఎంత గర్వమో, ఎంత అహంకారమో చూడపారా మనుషులకి చూడపారా. కనుక పేర బైబిల్ నేను అంటలేదని బైబిల్ చెప్తుందండి. బైబిల్ చెప్తుంది పేరా మనుషులకి ఎంత అహంకారమో, ఎంత మూర్ఖత్వమో చూడపారా. కనుక తిమోతి రాసిన పత్రిక చూడపారా, ఒక మాట చెప్పు, నేను చూపిస్తాను మీకు. కనుక దేవుని కంటే సుఖం పొందుకోవాలని కనుక ఎంతగా చూడపారా మనుషులు. కనుక చూడపారా తిమోతి రాసిన మొదటి పత్రిక కనుక చూడపారా 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం ఒకసారి మనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని, ఎక్కువ దేవుని కంటే ఎక్కువ, దేవుడికే సుఖం లేదంట ఆయనకి, కానీ ఆయన కంటే ఎక్కువ సుఖం అనిపించాలని చూస్తున్నాడు. మూర్ఖు ఎవరో? మూర్ఖులు, ద్రోహులు, గర్వాంతులు. కనుక పేర దేవుని కంటే ఎక్కువ సుఖం అనిపించాలని చూస్తున్నాడు పేర. ఎంత మూర్ఖత్వం చూడపేర, మనుషుడు ఎంత మూర్ఖుడు, ఎంత గర్వాన్ని చూడపేర చూడండి. కనుక దేవుని కంటే ఎక్కువ సుఖం అనిపించ కష్టపడకుండా బతకాలి ఆశ అండి. కష్టపడకూడదు, ఒంటికి చెమట పట్టకూడదు, పై ఒంటి మీద బట్టను వెళ్ళకూడదు. కనుక పేర ఏం అలసట రాకూడదు, మా ఒళ్ళు పొలకూడదు, ఒళ్ళు తగ్గకూడదు అండి. కనుక పేర ఎండమాగ తగలకూడదు. కనుక పేర బతకాలని చూస్తాడు మనుషుడు. ఎంత దుర్మార్గమో చెప్పండి అది, ఎంత దుర్మార్గమైన ఆలోచన చెప్పండి పేరు అది. అలా ఏమన్నాడు చెప్పండి వాళ్ళే, అలాంటి వాళ్ళు ఏమన్నాడు దేవుడు ఎక్కడ? మూర్ఖులు, ద్రోహులు, కనుక గర్వాంధులు. కనుక ఇలాంటి మూర్ఖత పేర్లు పెట్టాడు వాళ్ళకి. ఏం చెప్పండి, మనిషి దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని పెడతారంట. మరి ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది? సాతాను ముట్టడైపోతే ఎవరు దేవుడు ముట్టేస్తాడా? ఇలాంటి మూర్ఖులకు ఎవరు ముట్టడేస్తారు? సాతాడు ముట్టడేస్తాడు. సాతాడు అన్ని పక్క అరికడతాడాక, అరికట్టి సామంటాడాక, సత్యాగా నరకం తీసుకెళ్తాడాక. ఆడి పని అంటే ఆడికి ఒక మనిషిని బలత్కారంగా చంపేసి అండి, మనిషి పేర ఏమో ముందు చూడ కష్టపడి ఏం కోరుకుంటాడు మనుషుడు అండి. భార్యను భర్త కొట్టడానికి ఏం కోరుకుంటుంది? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను రైలు కింద పడతా, నేను ఊరేళ్ళకి చచ్చిపోతా. అదే చూడపోయారా, పిల్లని తిట్టినట్టుకో భర్తని మోడీ ఆయన చేస్తాడు, తిట్టినట్టుకో మొండ కొడక అని తిట్టినట్టుకో ఏం చేస్తా చెప్పినప్పుడు, నేను చచ్చిపోతా, నేను ఇప్పుడే చచ్చిపోతా, నేను రైలు కింద చచ్చిపోతా, తలగా ఎట్టేస్తాను. ఎందుకు వస్తుంది ఆ మాట? మూర్ఖత్వం చూడపోయారా, మూర్ఖత్వం అండి. సాతాను చేసే పని అదే. సాతాను చేసే పెద్ద మాట చెప్పండి, మొగుడు చేత పెళ్ళాన్ని తినేస్తుంది, పిల్లల చేత మొగుడు తిట్టేస్తుంది. ఎందుకు పేరు మన చేత లేకుండా చేసి చంపేస్తాకి సాతాను నరకం తీసుకెళ్తాక మొట్టమొదటగా అదే పేరు. అందుకని ఇక్కడ చెప్పాడనమాట, దేవుని కంటే ఎక్కువ సుఖం అండి, దేవుని కంటే ఎక్కువ సుఖం. కనుక పేర అండి, కనుక పేర ఈరోజు చాలామంది ఉంటారు చూడండి, ప్రార్థనతో తేలికగా ఉంటారు చూడండి పేర. ఒంటరిగా కూర్చోడం అంటే మాటలు కాదు, ఎవరో లేకోకుండా
ఓ చెట్టు కింద కూర్చోవటం అంటే సామాన్య విషయం కాదు. ఎవరితో మాట్లాడుకోకుండా, ఎవరో లేకోకుండా ఒంటరిగా కూర్చుని పేరా, దేవుని దగ్గర ప్రాణేటువంటి పేరా, అది సామాన్య విషయం కాదు. ఎంతో కష్టమైన విషయం అది. ఎంతో కష్టపడాలి చూడండి పేరా, దేవుని దగ్గర ఎంతో కష్టపడాలి. ఎంతో కాలం పొద్దున్న 7 8 ప్రార్థనకి వెళ్తే మళ్ళీ చూడ సాయంత్రం 6 ఇంటి వరకు ఇంటికాడ ఏం పడిపోయిందని ఆ ముద్దగా తినేది అండి. కనుక మళ్ళీ 6 వరకు, మళ్ళీ 6 వరకు కనుక పేర మళ్ళీ పేర ఒక ముద్ద తిని పేర మళ్ళీ నైట్ ఏకాంతం, మళ్ళీ రాత్రి 11 వరకు మళ్ళీ ప్రార్థనే. చాలామందికి ప్రార్థన అంటే చాలా తేలిక అనిపిస్తుందండి. ప్రార్థనేగా, కాసేపు కూర్చుంటావా? ఒంటరిగా కాసేపు కూర్చోగలుగుతావా? మురుక్కాల కట్టుకెళ్ళి ఒంటరి జీవితం గడపగలుగుతావా? కనుక పేర అలా కలిపిన రోజే చూడపేరా. కనుక పేర చూడండి, భక్తులు అంటాడు ఆ మాట 20 గ్రంథంలో. చూడండి, ఒక మాట నేను చెప్తా, నేను ముగిస్తాను. కనుక పేర 20 గ్రంథంలో చూడపేరా, ఏకాకనైనా కూర్చుని అంటాడు పేరా. కనుక పేర 20 భక్తులు చూడపేరా, కనుక సంతోషించువారు సమూహంలో నేను సంతోషించలేదు, కనుక నేను ఉల్లాసించలేదు, కనుక నేను ఒంటరిగా కూర్చుని. అమ్మా చదువమ్మా. సంతోషించే వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లాసింపలేదు. నువ్వు కడుపు మనతో నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తం బట్టి నేను ఏకాకనై, ఒంటరిగా ఏకాకనై కూర్చున్నాడు పేరు భక్తుడు అండి. మన కాసేపు కూర్చుంటాం, బయటికి ఎవరికో పొలమో ఫోన్ చేస్తాం, లేదా వెళ్ళలేక ఫోన్ చేస్తాం. పొల్లకి వెళ్ళకపోయేసి మనకు ఊసులు ఎక్కడ లేని మనకు కావాలి. భక్తుడికి ఎందుకు చెప్పండి పేర, భక్తుడికి పోలే ఎందుకండి అండి? బతి చేసినప్పుడు ఫోన్ చెప్పండి. ఫోన్ అవసరమే, మంచిదే. ఎవడైనా ఫోన్ చేస్తే మనం మాట్లాడాలి అండి. కనుక పేర మనమే ఫోన్ చేసి లైన్ కలుపుతాం. మనకు ఒకటి సరిపోడు మనకి, మళ్ళీ ఇంకోటి కలుపుతాం లైన్, మళ్ళీ ఇంకోటి కలుపుతాం. 2 3 కలిసి మాట్లాడుకోవాలి. మనం గంటలు ఎంతసేపు మాట్లాడుకోవాలి అండి. కనుక పేర ఆ ఫోన్ అంత బత్తి అంత పేర ఏది లేదు పేర. ఆ ఫోన్లో మాట్లాడుకున్నంత బత్తి అంత ఏది లేదు. 2 మాటలు 3 మాటలే అండి, 2 మాటలు 3 మాటలే. అయ్యా వస్తున్నావా? వస్తున్నాను, వచ్చేయి. దాంట్లో కూడా చుత్తి. తిన్నావా? వంగడిగావా? ఒళ్ళని తోమావా? ఏం చెమ్ములతో నీళ్ళు కడిగావు? ఏం టిఫిన్ చేసావు? దాంట్లో చట్నీ ఏంటి? దాంట్లో గాడిదగుడ్డ ఏంటి? ఇవన్నీ నీకు అంత అవసరమా? కనుక పేరు వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే అయ్యా కూర ఏంటి? నీకు యాంటికి కూర? ఫోన్లో కూర యాంటికి? ఫోన్ ఉండి పట్టుకెళ్తావా? కనుక పేరు మేము పచ్చడి చేస్తాను. ఏమంటానంటే కోడి మాసం అని చెప్తాను. ఎవరైనా కూర తెప్పారో నేను పచ్చడి పచ్చిపులుసు అని చెప్పను. పెద్ద చేపను తెచ్చా, 2 కేజీల చేప వండేమని చెప్తా. లేదా కోడి మాసం తెచ్చా, తొడతోళ్ళు కొట్టించుకొచ్చేవాళ్ళ కోడిని. ఆ రోజు పప్పుచారో పచ్చలో అవుతారు రోజున. అయినప్పుడు కూడా పొలం చెప్తాను. ఒక కోడి 4 ముక్కల కింద కొట్టించుకొచ్చా, కోడి మాసం ఎప్పుడు ఇవ్వాలని చెప్తాను. ఏంటి కూర నీకు? కనుక పేర ఎందుకు చెప్పండి? బత్తిగీత పేర కావాలని తెచ్చుకుంటే బత్తిగీత తెచ్చుకోవటమే. చాలామంది పేరు చూడండి, ఒంటరిగా కూర్చోలేరు, ఒంటరిగా ప్రార్థన చేయలేరు, చెట్టు కింద కూర్చోలేరు, దేవుని దగ్గర కనుక పేర గోజాడుకోలేరండి. అది చెప్తున్నాడు. ఈ దినమందైనా, ఈ రోజైనా, కనుక ఈ శుక్రవారం రాత్రి అయినా కనుక నువ్వు సమాధాన సంగతులు తెలుసుకుంటే నీకెంతో కీడు. మాకు అట్ట కనిపిస్తుంది, ఎంతో కీడు మనకి, ఎంతో కీడు. కనుక పేర ఒక ఆయన దర్శనం వచ్చింది. ఏమొచ్చింది దర్శనం?
చెట్లు బీరకాయలు కాసినాయి. బీరకాయలు కాస్తే బీరకాయలో కాకరకాయలో మరి గుర్తులేదు నాకు. మొదటికాయలు నాగారికి ఇవ్వాలమ్మా, మొదటికాయ నాగారికి ఇవ్వాలని కోసాడు. ఏంటి నాగారికి ఏం గారికి నువ్వేం తింటావు అని లాగేసుకుని వండేసుకుంది. నాన్నగారికా కేంగారికా నాన్నగారు అని తింటున్నాడా? దేవుడు అని తింటున్నాడా? నాన్నగారు తినేది దేవుడు దేవుడు అంటారు, వాళ్ళే తింటున్నారు. ఏమంటారు చెప్పండి? దేవుడు దేవుడు అంటారు, శుభ్రంగా వాళ్ళు తింటున్నారు. కనుక పేరు ఏం ఆలోచించింది చెప్పండి? ఏం ఆలోచించింది చెప్పండి? దేవుడి పేరు చెప్పుకుని వాళ్ళు తింటారు, మన పైగా దేవుడికి అంటారు. ఏం వ్యక్తి అంటావో చెప్పండి పేరా? అర్థం లేని ఆలోచన, అర్థం పర్థం ఉండదు. ఇక బీరకాయలు తినే బతికేస్తాం మేమక? ఇక బీరకాయలు తినే బతికేసి లాభం అయిపోతామా? ఎందుకంటే ప్రాణం అప్పదు, మడిచి ప్రాణం చూడలేదు. ఎందుకంటే సమాధాన సంగతి తెలుసుకోలేరు చూడపోయారా? ప్రాణం అప్పదు, ఆలోచన ఉండదు చూడపోయారా? కనుక పేరు అందుకని చూడండి, భక్తి చెప్తాడు ఇక్కడ, ప్రభువు చెప్తున్నాడు. కనుక సాతానుడు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసేస్తాడు సాతానుడు. ఎందుకని? నీకు ప్రార్థన లేదు, నీకు దేవుని కాపుదల లేదక, దేవుడు సాతానికి అప్పగిచ్చేసాడు ఇక నిన్ను. అందుకే సాతాను చేస్తుందక, ఇక గట్టి కడుతుంది నీకు ఇక చుట్టూరుగా, ఎటు కదలలేదక. కాలు కదిపావా, కాలు ఎరగొడతా. ఎరా కాలు కలుపుతున్నావా? కలుపుతున్నారు కాలు? కనుక చూడపోయారా? కాలు కదలలేదు పేరాక నేను. అందుకని చూడపోయారా, మనం సమాధాన సంగతులు తెచ్చుకోవాలి. సమాధాన సంగతులు అంటే చెప్పండి, దేవుడు చెప్పిన మాట పట్టుకోవాలి, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని పట్టుకోవాలి. ఎప్పుడో చెప్పాడులే అంటే కనుక పేర మా పెద్దక్క చనిపోయినట్టు నాకు దర్శనం వచ్చింది. కనుక మా పెద్దక్క ఆపరేషన్ చేసుకుంటే తయారైంది. నేను మావోడు ఫోన్ చేసి మా అన్నయ్యకే, ఒరే నాకు దర్శనం వచ్చింది, నువ్వు ఆపరేషన్ తీసుకెళ్ళమాకరా బాబు, చనిపోయినట్టు నాకు దర్శనం వచ్చింది, తీసుకెళ్ళొద్దని చెప్పాను. కనుక చూడపోయారా, నీకు దర్శనం ఎప్పుడు వచ్చింది అన్నాడు. నాకు దర్శనం వచ్చి 10 రోజులు అయిందని చెప్పా. అప్పుడు 9 రోజులు అయింది దర్శనం వచ్చి. 9 రోజులు అయిపోయింది, తప్పపోతలే అని గగోగవ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు అండి. కానీ ఇప్పుడు హాస్పిటల్లో చచ్చిపోయిందండి. దర్శనం అర్థం కాకపోద్దా? నేను చెప్పాను తీసుకెళ్ళ మాకు, మా అక్కకు కూడా ఫోన్ చేసి పక్క నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోకాకు, కనుక పేరా దేవుడు చచ్చిపోతామని చెప్పాడు అని చెప్పినప్పుడు కూడా మూర్ఖత్వం. ఏం చెప్పండి? మూర్ఖత్వం చూడపోయారా? కనుక పేరా ఇక అంతేగా, దేవుడు దర్శనం వచ్చింది. ఇక దర్శనం పట్టుకున్నామా? నేను చెప్పిన ఎంత చేస్తావు? బలత్కారంగా నా మాట్లాడుకోకుండా తీసిపోయాడు మావాడు. ఇక చనిపోయావు, తిడితే ఏమొస్తుంది? ఇక ఎవరు తిడితే వస్తుంది? కనుక పేరా దేవుడు మనం దర్శించిన కాలం మనం ఎరగకుంటాం, నిర్లక్ష్య పెడతాం, నిర్లక్ష్య దూరం చేస్తాం మనం. ఏదో చెప్పండి, నిర్లక్ష్య దూరంగా ప్రవర్తిస్తాం మనం. అందుకని కనుక దేవుని మాట మనం ఇదే వరకు మనం ఉండాలి. దేవుడు దర్శించినటువంటి మాటలో దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసుకునేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్.